హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు రెసిపీ వచ్చి గోంగూర పచ్చిరొయ్యలు. గోంగూరతో వెజ్ అయినా, నాన్ వెజ్ అయినా దీని టేస్టే వేరే లెవెల్ అండి. రండి చూసేద్దాం. వెల్కమ్ టు మై ఛానల్ అలా కిచెన్లో. స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని ఒక 4 చెంచాలు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగించుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఒక 5 సెకండ్స్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చిటికెడు పసుపు, తగినంత సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఉల్లిపాయలు చక్కగా మగ్గాక క్లీన్ చేసి ఉంచుకున్న పచ్చి రొయ్యలను వేసుకుని ఇలా ఒక 5 సెకండ్స్ ఫ్రై చేసుకుని మూత పెట్టుకోవాలి. పచ్చి రొయ్యల్లో వాటర్ మగ్గిపోయి ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా చక్కగా ఆయిల్ పైకి వచ్చేసింది చూసారా? ఇప్పుడు మనం ఒక స్పూను ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇది కూడా చక్కగా పచ్చి వాసన పోయేంత వరకు మూత పెట్టుకుని మగ్గించుకుందాం. ఇదిగోండి, చక్కగా పచ్చి వాసన పోయి ఆయిల్ పైకి వచ్చింది. ఇప్పుడు ఒక 2 స్పూన్లు కారం వేసుకుందాం. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 సెకండ్స్ చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కాసేపు మూత పెట్టి మగ్గించుకుంటే ఆయిల్ అంతా పైకి వస్తుంది. ఇదిగోండి ఇలాగా. ఇప్పుడు చక్కగా హాఫ్ గ్లాస్ వాటర్ వేసి ఒక్కసారి తిప్పుకుందాం. గోంగూర ఎక్కువ నీళ్ళలో వేసి జాడించుకుంటే మనకి ఇసుక ఉండదండి. ఇలా జాడించుకుంటే ఇసుక ఏమన్నా ఉంటే అడుగుకి వెళ్ళిపోతుంది. ఇదిగోండి ఇలాగ గోంగూర కర్రీ పైన పెట్టేసి మూత పెడితే చక్కగా ఒక 5 సెకండ్స్కి మగ్గిపోతుంది. ఇదిగోండి ఇలా మగ్గిపోయాక ఒక్కసారి తిప్పి ఇంకొక 5 సెకండ్స్ మూత పెట్టుకుందాం. నీళ్లు వేయక్కర్లా, ఏం వేయక్కర్లేదండి. అదిగోండి చక్కగా ఎలా వచ్చింది చూసారా? ఇలా మెత్తగా ఉడికిపోతుంది. అంటే గోంగూర బట్టి కూడా ఉంటుందిలేండి. మా గోంగూర అయితే చాలా మెత్తగా ఉడికిపోతుంది. వాటర్ వేసి ప్రత్యేకించి ఉడకపెట్టక్కర్లేదు. ఇదిగోండి కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు కాస్త కొత్తిమీర, కరివేపాకు జల్లుకొని ఒక్కసారి తిప్పుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని మూత పెట్టి ఒక 5 సెకండ్స్ అలా వదిలేయాలి. ఈ రైస్లోకి, బగారా రైస్లోకి సూపర్ కాంబినేషన్ అండి. ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.